అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. నిన్న ఒక 'యాత్ర 2' అనేది ఏదో మూవీ రిలీజ్ అవుతుంది ఈ మంత్‌లో. జగన్ గారికి సంబంధించిన మూవీ. సో, దానికి ప్రెస్ మీట్ ఏదో పెట్టి ఆయన నిన్న డైరెక్టర్ అనే అతను కొన్ని కామెంట్స్ చేశారు. దాని గురించి మాట్లాడదాం. మాట్లాడడానికి ముందు నాకు ఫేస్‌బుక్‌లో కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. అంటే వాళ్ళు అది బెదిరింపు అనుకోండి, సలహా అనుకోండి, ఏమైనా కానీ నేను బెదిరింపులకి భయపడే టైపు నేను కాదు. యాక్చువల్గా మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిన అంటే పబ్లిక్ ఎలా ఉంటారనేది నాకు ఐడియా ఉంది. పొలిటీషియన్స్ని ఫాలో అయ్యే కొంతమంది వాళ్ళకి ఏంటంటే నేను మాట్లాడితే వాళ్ళు ఎవరైతే నాయకుడిని ఫాలో అవుతున్నారో ఆ నాయకుడిని నేను మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా కోపం వస్తుంది. ఒకవేళ ఎక్కడైనా ఒంటరిగా దొరికితే కొట్టడానికి కూడా ట్రై చేస్తారు, చంపడానికి కూడా ట్రై చేయొచ్చు. అవన్నీ తెలుసు, అంత చిన్నపిల్లనేం కాదు నేను. కానీ అయినా కానీ నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇలా భయపెట్టే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు చూడండి, అటువంటిది నేను చూడటానికి ఇష్టం లేక. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోలేకుండా ఏదో ఫిజికల్ అటాక్ చేయడానికి, లేకపోతే వాళ్ళ కోపాన్ని వేరే మనిషిని చంపడానికో, కొట్టడానికో, లేదా వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టడానికో ట్రై చేస్తున్న ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే అసలు అలాంటి రాజకీయ నాయకుడు అనేవాడు ఉండకూడదు అనేది నా ఉద్దేశం. రాజకీయ నాయకుడు చాలా విలువలతో ఉండాలి. వాడు ప్రమాణం చేసేదే అది. రాగద్వేషాలకు అతీతంగా, సొంత లాభం చూసుకోకుండా, బంధుప్రీతి చూసుకోకుండా మన రాష్ట్రానికి సేవ చేస్తానని ప్రమాణం చేసి ప్రతి మాటని మర్చిపోయి ప్రతి ప్రమాణాన్ని తొంగలో తొక్కేసి భారత రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని తొంగలో తొక్కేసే నాయకులు ఉన్నారు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ. సో అలాంటి వాళ్ళకి ఎగెనెస్ట్గా నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఎవడో ఏదో చేస్తారు తెలిసి ఇవన్నీ ఏం జరుగుతాయి నాకు తెలుసు, అంత చిన్నపిల్లలు ఏం కాదు. సో మీ బెదిరింపులు టైపు మీరు ఏమనుకుంటున్నారు, ఏమనుకుని మెసేజ్ చేస్తున్నారు నాకు తెలియదు. కానీ నా దగ్గర బెదిరింపులు వద్దు. నేను దేనికైనా రెడీగానే ఉంటాను. రెడీగా ఉంటే వస్తా, రెడీగా ఉంటేనే ఎవరైనా మాట్లాడతారు. సో నాకు యాక్చువల్గా పాలిటిక్స్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేని పని. కాకపోతే నేను నాది రాష్ట్రం. నేను ఈ రాష్ట్రంలో ఉంటున్నా, ఈ దేశంలో ఉంటున్నా. ఇది నా దేశం. ఆ దేశంలో మంచి నాయకులు ఉండాలని కోరుకుంటాను. దానికి ఖచ్చితంగా మాట్లాడతాను, భవిష్యత్తులో కూడా మాట్లాడతాను. అలాగని నేను పాలిటిక్స్కి నాకు సంబంధం లేదు. నేను సినిమాకి సంబంధించిన వ్యక్తిని. నేను పుట్టినప్పటి నుంచి నాకున్న ఒకే కోరిక సినిమా, అంతే. దానివల్లే నా లైఫ్ కొంచెం ఇలాగైపోయింది. ఎందుకంటే ఏ జాబ్ చేసుకుంటే చక్కగా ఉండేవాడిని. ఆ టైంలో కొన్ని మిస్టేక్స్ చేయడం, జాబ్ చేసి కాస్త డబ్బు సంపాదించుకుని చేసి ఉండాల్సింది. బట్ అప్పుడు మిస్టేక్ చేశాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ అలా చెప్పి పాత మిస్టేక్లను తడుచుకుంటూ బాధపడిపోయి ఉండిపోను. మళ్ళీ కాస్త డబ్బు సంపాదించుకుని ఏదో ట్రైలర్ చేసి ప్రొడ్యూసర్కి చూపించడానికి మళ్ళీ ప్రయత్నిస్తా. లేదా సోషల్ మీడియాలో పెడితే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే చేస్తా. ఒకవేళ సినిమాకి ఎవరు ఇన్వెస్ట్ చేయలేదనుకోండి, కాస్త మళ్ళీ డబ్బులు సంపాదించుకుని ఫేస్బుక్, యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేసుకుంటా. నాకు సంబంధించి అదే నా జీవితం, దానికే ప్రయత్నిస్తున్నాను. అంతే. నేను డబ్బు లేని వాడిని కాబట్టి, పూర్ ఫ్యామిలీ కాబట్టి కాస్త డబ్బులు సంపాదించుకోవాలి. అందుకని ఏదో జాబ్ చేయడానికి ట్రై చేస్తున్నా. జాబ్ వస్తే జాబ్కి వెళ్ళి ఒక 2 years 3 years జాబ్ చేసి డబ్బులు పోగు చేసుకుని ఈ గ్యాప్లోనే, ఈ 2 years 3 years గ్యాప్లోనే కాస్త ఏదైనా ట్రైలర్ చేసి వేరే వాళ్ళకి చూపిస్తూ ఆ జాబ్ కంటిన్యూ చేస్తున్నా. సినిమా వస్తే సినిమా ఛాన్స్కి వెళ్తాను. అట్లా ట్రై చేసుకుంటున్నా. మరి ఇంట్లో పోషించాలి. మాకెవరు వాళ్ళ పేరెంట్స్ పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళని కూడా పోషించాలి. కాబట్టి ఏదైనా జాబ్ చేయాలి కంపల్సరీ. జాబ్ చేస్తూనే నా వృత్తిని చేసుకోవాలి. ఈ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నది 2 కారణాలు. మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి అని నమ్మాను కాబట్టి. ఆయన నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన మాట్లాడే విధానం నాకు ఇష్టం, ఆయన అవినీతి చేయడానికి నాకు ఇష్టం. కాబట్టి అందుకని సపోర్ట్ చేస్తాను. ఇంకొక కారణం ఏంటంటే దీని నుంచి ఏమైనా డబ్బులు వస్తే, దీంట్లో దాపరికాలు ఏం లేదు, నేను దాచుకునేది మాట్లాడను. దీని నుంచి, యూట్యూబ్ నుంచి ఏమైనా డబ్బులు వస్తాయి నాకు, ఆ డబ్బులతోటి ఏమైనా ట్రైలర్ చేసుకుందామని ఆశ. ట్రైలర్ చేసుకోవడానికి కాస్త డబ్బులు వస్తే ట్రైలర్ చేసుకుందాం, అది వేరే వాళ్ళకి చూపిస్తే నాకు ఈ సినిమా కాస్త ఛాన్స్ దొరుకుతుందని ఇది అందుకు చేస్తున్నా. 2 కారణాలు ఉన్నాయి. నిజం చెప్పాలి కదా, దానికి ఎందుకు అబద్ధం చెప్పాలి. సో అంతే, అంతకు మించి ఏం లేదు. మీరు భయపెట్టడాలు ఈ పక్కన పెట్టేసాను. నేను ఎందుకు మాట్లాడుతున్నానని నాకు పక్క క్లారిటీ ఉంది. వేరే వాళ్ళు నాకు వీడియో చూస్తారా చూడరా అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి సంబంధించిన విషయం. ఓకే.
అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వద్దాం. ఈయన ఆ డైరెక్టర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అతను ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో నాకు ఒక కామెంట్, ఆయన చదువుకున్న అతను అతను నేను యాక్చువల్గా నేను అతన్ని ఏదో బ్లేమ్ చేయాలనో లేకపోతే అతను టార్గెట్ చేయాలనో కాదు, కానీ చదువుకున్నాడు, కాస్త నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు చెడ్డోళ్ళు కాదు. నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కడు చెడ్డోడు, నాలెడ్జ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళు కాదు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఇలా ఉండబట్టే మన రాజకీయ నాయకులు ఎంతమంది ఇలా అవినీతి పనులు ఉంటున్నారు. సో అందుకని అతనికి మంచి నాలెడ్జ్ ఉంది, అంతే. మంచోడ చెడ్డోడు నాకు తెలియదు, అందుకు దాని గురించి నేను మాట్లాడను కూడా. ఆయన ఒక పార్టీకి సపోర్ట్ చేసుకుంటున్నాడు, అది అతని ఇష్టం. సపోర్ట్ చేసుకునే పార్టీ వ్యక్తులు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారు అనేది మ్యాటర్ ఇక్కడ, అంతే. నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నాను. నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ నాయకుడు ఎన్ని కోట్లు తినేశాడు కదా, 500 కోట్లు, 1000 కోట్లు తినేశాడు, 1,00,000 కోట్లు తినేశాడు అని ఎవడో అడగడు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అతనికి ఉంటుంది. ఎవరికి? అతను జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అతని మీద కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, అవినీతి కేసులు ఉన్నాయి. ఖచ్చితంగా జరిగింది, లేకపోతే అన్ని 1,000 కోట్లు ఎలా వచ్చేస్తాయి సడన్గా? రావు కదా. చిన్న లాజిక్కే కదా అది. ఇప్పుడు మీ కంపెనీలు పెడితే మాకు పెట్టిన వాళ్ళు అతనికి పెట్టేస్తారు. ఏం చూసి పెట్టేస్తారు అంత అలాగా? ఏం చిన్నపిల్లలు ఏమన్నా? చిన్న సైన్స్ లాజిక్ ఇది, అంత పెద్ద మ్యాటర్ ఏముంది దీంట్లో? అయితే అతను సమాధానం చెప్పుకోవాలి. అందరూ 1,00,000 కోట్లు అంటున్నారు, 1,500 కోట్లే కదా అటాచ్ చేసిందని అలా చెప్పుకోవాల్సి వస్తుంది. అతను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇదే డైలాగ్ చెప్పాడు ఆయన. ఏమని? 1,500 కోట్లు అటాచ్ చేశారు, 1,00,000 కోట్లు అని చాలామంది అంటే 1,00,000 సార్లు అంటే నిజమైపోదని ఏదో సినిమాలో డైలాగ్ పెట్టాడంట. అయితే ఇతను చదువుకున్నాడు, కాస్త ఏం చదువుకున్నాడు నాకు ఐడియా లేదు, నాకు అంత డీప్గా తెలియదు. ఇతను ఏం మూవీస్ చేసేటో కూడా నాకు తెలియదు. అంటే ఇప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, కాస్త ఎక్కువ సక్సెస్లో ఎవరు ఉంటే వాళ్ళ గురించి తెలుసుకుంటాం తప్ప, అంతగా సక్సెస్లో లేని అతను ఇతను 5 సంవత్సరాల క్రితం ఏదో యాత్ర తీశాడు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలక్షన్ టైంలో యాత్ర తీస్తున్నాడు. ఈయన ఎవరికి గుర్తుంటుంది? ఆ ఎలక్షన్ టైంలో మాత్రమే సినిమా తీస్తున్నాడు ఇతను. అందుకే సినిమా ఫీల్డ్కి వచ్చాడు. మరి నాకు తెలీదు, ఇంకెవరికి గుర్తుంటుంది? ఎవరు గుర్తు పెట్టుకుంటారు? ఏం అవసరం ఉంటుంది? ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ ఎవరికి తెలియదు అతను ఎవరని. అయితే అది వదిలేసండి, మనకు సంబంధం లేని విషయం. అందుకని ఇప్పుడు ఆయన 1,500 కోట్లు అటాచ్ చేశారు కదా, 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు అయిపోదు కదా అని ఏదో కామెంట్ చేశాడు అతను. దాని గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు 1,500 కోట్లు అనేది క్యాష్ కౌంట్ చేసి పట్టుకెళ్ళి కట్టలు అక్కడ పెట్టల. క్యాష్ కాదు కదా అది, స్థిరాస్తి. అదే ఆస్తి. స్థిరాస్తి అంటే మళ్ళీ వేరే మీనింగ్ వస్తుంది. అది ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో 1,500 కోట్ల ప్రాపర్టీని అటాచ్ చేశారో అది గవర్నమెంట్ వాల్యూ. అతను ఈ విషయం చెప్పట్లేదు, కన్వీనియంట్గా 1,500 crores కదా అటాచ్ చేసింది అని చెప్తున్నాడు. మరి అతన్ని ఉత్తమమైన వ్యక్తి అని ఎలాగనుకుంటాను నేను? ఇప్పుడు ఆ సినిమా తీసే అతను జగన్ గారికి సపోర్ట్ చేస్తూ సినిమా తీస్తున్నాడు. పోనీ అతనికి మంచోడు అనిపించి తీస్తున్నాడేమో, పాపం నిజంగా పర్సనల్గా అతనికి మంచోడు అని తీస్తున్నాడేమో, ఇతను మంచి వ్యక్తి అనుకుందామంటే అతను కన్వీనియంట్గా 1,500 crores కదా అటాచ్ చేసింది. దాని గవర్నమెంట్ వాల్యూ 1,500 crores, బయట వాల్యూలో ఒక 2-3 times ఎక్కువ ఉంటే ఉండొచ్చు అన్నాడు అనుకో, పర్వాలేదు, మంచోడు అనుకుందాను. అలా అంటలేదు కదా అతను. బ్రదర్, నీకు మరి నువ్వు చదువుకున్నావు, నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, దీన్ని చెప్పకూడదని చెప్పలేదేమో. నువ్వు ఆ పాలిటిక్స్ పెద్ద తేడా ఏం లేదు వాళ్ళకే నీకుని. ఆ పార్టీతో ట్రావెల్ చేస్తున్నావు కాబట్టి అలా కలిసిపోయినట్టున్నావు. 1,500 crores అనేది అది గవర్నమెంట్ వాల్యూ. సింపుల్ మ్యాటరు, అందరికీ తెలిసింది. మా ల్యాండ్ ఉంది, నా ల్యాండ్కి గవర్నమెంట్ వాల్యూకి బయటకి ఇచ్చేదానికి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఆ తేడాన్ని నువ్వు చెప్పట్లేదు కదా, మరి నిన్ను ఎలా ఉత్తముడు అనుకోవాలి నేను? నిజంగా పోనీ నువ్వు మంచిగా కనీసం మంచి వ్యక్తి అనుకుందామంటే అది చెప్పుంటే అనుకునేవాడిని. లేదు కదా, నిన్ను ఎలా అనుకోవాలి? సింపుల్ మ్యాటర్. నాకు మీ అవసరాల కోసం మీరు సినిమాలు తీసుకుని అవసరం అయి ఉండదు. పాప నీకు డబ్బులు ప్రాబ్లం ఉందేమో, వాళ్ళు ఇస్తానన్నారు, జగన్ గారు ఇచ్చుంటాడు, ఏదో కారణాలు అయి ఉండొచ్చు. అందుకని వేరే వాళ్ళని బ్లేమ్ చేసేస్తూ నీ అవసరాల కోసం బ్లేమ్ చేసేసే నేను, రాష్ట్రానికి సంబంధించిన మ్యాటర్ ఇది యాక్చువల్గా. ఇప్పుడు నువ్వు సినిమా తీసేసుకుంటే అది నువ్వు పర్సనల్గా సినిమా అది వేరే విషయం. ఏదైనా వేరే మ్యాటర్లో సినిమా తీసుకున్నావు అనుకో, నీ గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇది రాష్ట్రానికి సంబంధించిన పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వాళ్ళని మాయ చేయడానికి ఒక సినిమా తీస్తున్నావు. అది నీ స్వార్థ ప్రయోజనాల కోసం. దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతాం కదా. మరి అది రాష్ట్రానికి సంబంధించిన మ్యాటర్ కదా. నీకు నీకు డబ్బులు ఇచ్చేస్తానో లేకపోతే వేరే కారణాల వల్ల నీకు కరెక్ట్ అనిపించేసింది అంతే, నీకు సంబంధించింది అది.
కానీ ఇక్కడ రాష్ట్రం గురించి ఆలోచిస్తే నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. రాష్ట్రం రాష్ట్రం అంటున్నాడు, నిజం అయితే అబద్ధం ఎవడికి కావాల్సిందని అనుకుంటాడు. నాకు రాష్ట్రం అంటే పిచ్చి, దేశం అంటే ప్రేమ. అది నా పర్సనల్ ఒపీనియన్. నీ పర్సనల్ ఒపీనియన్ నీకు ఉండొచ్చు. వీడు ఎలా మాట్లాడుతున్నాడు, వీడు యాక్టింగ్ చేస్తున్నాడు అనుకోవచ్చు, అది నీ ఇష్టం. ఎవడో కాదనలేదు కదా, అనుకోవడానికి పెద్ద మ్యాటర్ ఉంది. నేను నీ గురించి అనుకోవట్లా, పెద్ద ఖర్చు ఏంటి ఇది ఏమన్నా. కాకపోతే కారణాలు చెప్తున్నాను కదా, రీజనబుల్గా చెప్పుంటే ఇతను నేను ఇలా మాట్లాడేవాడిని కాదు. ఇది 1500 కోట్లు అటాచ్ చేశారు, అది గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 1500 కోట్లు, మార్కెట్ వాల్యూలో ఎక్కువ ఉండొచ్చు అని చెప్పుంటే నేను ఏం మాట్లాడేవాడిని కాదు ఈ విషయం. 1500 crores అటాచ్ చేశారు, బట్ మార్కెట్ వాల్యూ దానికి చాలా ఎక్కువ ఉంటుంది, 3 times 4 times ఉంటుంది, మార్కెట్ వాల్యూలు అలాగే ఉంటాయి అని చెప్పుంటే ఇది. అంటే కొంత ఆస్తుల్ని యాక్చువల్గా అటాచ్ చేసిన ఆస్తులను కూడా కొన్ని రిలీజ్ చేశారు. అంటే రిలీజ్ చేశారంటే దేనికంటే అక్కడ కార్యకలాపాలు, ఆ సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు జరుపుకోమని వాటికి ఫ్రీడమ్ ఇచ్చారు. ఏదో కోర్టుల ద్వారా సంథింగ్ ఏదో జరిగింది అప్పుడు. అలాగని చెప్పి దాంట్లో అవినీతి జరగలేదని ఎక్కడ తీర్పు ఇచ్చేయలేదు కదా. మీరు కన్వీనియంట్గా మీకు సంబంధించిందే మాట్లాడుకునేటప్పుడు నీకు మంచి విలువ ఎలా ఇవ్వాలి అని నేను అడుగుతున్నా. నా క్వశ్చన్ అది. నా వ్యాలిడ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ వ్యక్తి కన్వీనియంట్గా ప్రజలకు అర్థమయ్యే సింపుల్ భాషలో ఆ పొలిటికల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా చెప్పేస్తున్నాడు అంతే, సింపుల్ లాంగ్వేజ్లో. వీళ్ళు తెలివితేటలు, ముదర తెలివితేటలు ఇవన్నీ. ఇలా ముదర తెలివితేటలు అలాగే ఉంటాయి. ఆ బ్యాచ్ అంతా అలాగే ఉంటుంది. నిన్ను కూడా ఆ బ్యాచ్లోనే కట్టేవాల్సి వస్తుంది. మరి బురద చల్లుతున్నారంట మీకు, మీ మీద ప్రత్యేకంగా బురద చల్లక్కల్లా, మీరు ఆల్రెడీ బురదలోనే ఉన్నారు. అతను అంటున్నాను, నేను నా మీద బురద రాళ్ళు జల్లుతూ ఉంటారు కొంతమంది. నీ మీద బురద ఏం జల్లేదే ఉంది, నువ్వు ఆల్రెడీ బురదలోనే ఉన్నాయి కదా. బురదలో ఉన్న వాళ్ళ మీద రాళ్ళు ఎవరు వేస్తారు, వచ్చి మళ్ళీ మా మీద పడుతుంది. ఓకే అండి.